ప్రభునామమునకు ఘనత కలుగునుగాక. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వాక్యాలు మనం గమనిస్తున్నాం. విశ్వాసంతో కూడిన నీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపనం చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. పౌలు భక్తుడు తెస్సలోనికే సంఘస్థులకు రాసినటువంటి పత్రిక అంటే లేఖ లేదా ఉత్తరం అనుకున్నాం మనము. దానిలో రాసినటువంటి ఒక మొదటి అధ్యాయంలో రాసినటువంటి మెయిన్ పోర్షన్ మనం గమనిస్తున్నాం. ఇక్కడ విశ్వాస యొక్క ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు, ప్రత్యేకమైనటువంటి అంశాల గురించి ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటంటే విశ్వాసంతో కూడిన పని. మనం ఏ పని చేసినా ఎలా చేయాలా? విశ్వాసంతో చేయాలి. విశ్వాసంతో చేసినప్పుడు దేవుడు మనకు తోడుంటాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడు ఈ పనిలో నన్ను చేయబట్టి నడిపిస్తాడని ఒక విశ్వాసంతో మనం పని చేసినప్పుడు ఆ పనికి మనకు దేవుడు ఏమిస్తాడు? విజయం ఇస్తాడని మనం గమనిస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే ప్రేమతో కూడిన మీ ప్రయాస. ప్రేమ ఎంతటి ప్రయాస అయినా పడటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే యేసు ప్రభువుని గురించి మనం గమనించినప్పుడు ఆయనకి మన మీద ఉన్న ప్రేమ, ఆ పరలోక సౌభాగ్యం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన కొరకు సిలువలో ప్రాణం పెట్టనుండగా ఆయన ప్రేమ చూపించాడు, తన ప్రాణమే పెట్టాడు. ఆయన ప్రేమను బట్టి, ఆయన రక్తమును బట్టి మనం ఈ దినము రక్షణ పొందాము, ఆ నిత్య జీవనకు వారసులుగా ఉంటున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, మనం కూడా దేవుని యందు ప్రేమ కలిగి ఉంటే, దేవుని ప్రేమ మనలో ఉంటే, మనం దేవుని కొరకు ఏ పని చేసినా అది ప్రయాసగా మనకు అనిపించదు. మనకు తెలియకుండానే మనం ప్రభు కొరకు పని చేయడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఇంకొక అంశం ఏంటంటే నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. చూడండి, నిరీక్షణ కలిగిన వారికి ఏముంటుందంట? ఓర్పు ఉంటుందంట. చూడండి, పరలోకం పోవాలి, దేవుడు మనల్ని భూమి మీద బ్రతికించాడు. మన బ్రతుకు జీవితంలో ప్రభువుని ఎరిగేదానికి, పరిశుద్ధ జీవితం జీవించేదానికి మనకు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు నాకైతే దేవుడు ఎప్పుడెప్పుడు పిలుస్తాడని నేను ఎదురు చూస్తున్నాను. కానీ దేవుడు నన్ను పిలవలేదనుకో, నేను అలిగితే ఏమన్నా ప్రయోజనమా? ఏంది దేవుడా, మా ఆయన్ని పిలిచావు, నన్ను పిలవలేదు, నేను ఇంకెంతకాలం ఉండాలని దేవుని మీద అలిగితే అది జరిగే పని కాదు. ఆయన నన్ను పిలిచే వరకు, ఆయనకి నా పట్ల ఏం ఉద్దేశం ఉందో, ఏ తలం ఉందో ఆ పని పూర్తి చేసే వరకు నేనేం చేయాల్సిందే? నిరీక్షణతో ఉండాలి. నిరీక్షణ ఉన్నప్పుడు ఏం కలగాలి? మనకు ఓర్పు కూడా ఉండాలి. మన జీవితంలో ప్రభు ఏ మేలు చేయాలన్నా ఈ 3 అంశాలు మనం కలిగి ఉంటేనే దేవునిలో మన పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఏ పని చేసినా విశ్వాసంతో చేయాలి. విశ్వాసంతో మనం పని చేసినప్పుడు దేవుడు మనకు తోడుగుండి మన విశ్వాసాన్ని స్థిరపరిచి ఆ పని పూర్తి చేసుకునేదానికి సహాయం చేస్తాడు. ప్రేమతో కూడా మనం జీవించినప్పుడు, ప్రేమ కలిగించినప్పుడు ఏ పనైనా ప్రభు కోసం చేసేది ప్రయాస అని మనకు అనిపించదు. ఎందుకంటే ఆయనే మనకు ప్రేమించి మన కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు కాబట్టి. మటుకే కాదు, నిరీక్షణలో ఉన్నటువంటి ఓర్పుతో కూడినటువంటి నిరీక్షణ, లేదా నిరీక్షణతో కూడిన ఓర్పు, ఏదైనా ఒకటి. ఓర్పుతో నిరీక్షణ కలిగి దేని కొరకు ఎదురు చూడాలా? నిత్య జీవం కొరకు, లేదా మన పిలుపు కొరకు, ఈ లోక యాత్ర యొక్క ఆఖరి కొరకు మనం ఎదురు చూడాలి. చూడండి, ఒక స్త్రీ గర్భం ధరించింది, మరి 9 నెలలు ఆ బిడ్డని మొయ్యాల్సిందే, తప్పదు. చిన్న గర్భంలో ఒక 3 కేజీలు బరువు లేదా 4 కేజీలు బిడ్డలను కూడా కంటున్నారు ఈ దినాల్లో. కనలాగా ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఏదైనా బరువు మొయ్యాలి కదా, ఆ పొట్టలో మొయ్యాలి. 1 నెల మరి పీరియడ్స్ స్టాప్ అవ్వగానే లేదా కన్సీవ్ అవ్వగానే నాకు ఇప్పుడే బిడ్డ కావాలంటే వీలవుతుందా? వీలు కాదు. బిడ్డ మనకు కావాలా? బిడ్డ అంటే మనకు ఇష్టము, బిడ్డ అంటే మనకు ప్రేమ. ఆ ప్రేమ ఆ 9 నెలలు భారం మోసేదానికి పనికి వస్తుంది. కాబట్టి ప్రేమ, మరి నిరీక్షణ, ఓర్పు, విశ్వాసము, ఇవన్నీ దేవుడు మనకు ఏర్పరిచినటువంటి ఆత్మీయ అనుభవాలు. ఈ అనుభవాల్లో మనము దేవుని కొరకు జీవిస్తే తప్ప మనం అనుకున్న గురి ఎదుకి మనము చేరలేం. కాబట్టి మనం విశ్వాసంతో, నిరీక్షణతో
దేవుని ప్రేమతో ఓర్పుతో ఎదురు చూస్తున్నాం. ప్రభు రాకడ కొరకు లేదా మన పిలుపు కొరకు చేస్తున్నాం కాబట్టి ఆ దినం వరకు దేవుడికి ఇష్టమైనటువంటి ఆ విశ్వాసంతో కూడిన మన పని నమ్మకంగా చేటుకును, ప్రేమతో కూడిన మన ప్రయాసమును, మనం ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మన ఓర్పును మనం కొనసాగించినప్పుడు ఏం చేస్తారంట? మేము మీ విషయమై విజ్ఞాపన చేస్తున్నాను అంటున్నాడు. ఎల్లప్పుడూ దేవుని దగ్గర మీ విషయమై విజ్ఞాపన చేస్తూ మీ పట్ల దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఆయన సంఘస్థులు అలాంటి అనుభవం కలిగి ఉంటే వాళ్ళు ఎంతో సంతోషంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడంట. మనం కూడా అలాంటి అనుభవం కలిగి ఉన్నప్పుడు మనల గురించి మన సంఘస్థులే కాదు, మన ప్రభు కూడా తండ్రి దగ్గర కృతజ్ఞతాస్తుతులు, నా బిడ్డని ఇలా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభు అని ఖచ్చితంగా చెప్తాడు. అలాంటి ఆత్మీయ అనుభవం మనం కూడా కలిగి ఉంటే దేవుని ఎదుట బలా నమ్మకమైన మంచి దాసురాలని పిలిపించుకునే అర్హత కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఇలాంటి ఆత్మీయ అనుభవం కలిగి మనం జీవించినట్లుగా దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ఆయన నీవు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగపరచుకొంచు నీవు కోరుకున్నటువంటి ఆత్మీయ జీవితం మేము జీవిస్తూ ఈ లోకంలో అనేకులకు సాక్షిగా ఉండటానికి సహాయం చేయండి. అనేకులను నీ ప్రియ బిడ్డలుగా నీ రాజ్యంలోనికి తీసుకొచ్చేదానికి మాకు ఓర్పు, సహనము, విశ్వాసం దయచేయండి. మేము కూడా నీ రాజ్యంలో ప్రవేశించినంత మా నిరీక్షణ, మా ఓర్పు నీ సన్నిధిలో అంగీకారమైనదిగా ఉండటకు సహాయం చేసి దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.